మహబూబాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు మహిళలు. మహబూబాబాద్ లోని తాండువ కృష్ణ నృత్య అకాడమీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇవన్నీ కారణాలన్నివి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటన్నిటిని కారణాల దృష్ట్యా మన భారతీయ వ్యవస్థ ఇంత గొప్పదండి. ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇవన్నీ కారణాలన్నివి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటన్నిటిని కారణాల దృష్ట్యా మన భారతీయ వ్యవస్థ ఇంత గొప్పదండి. ఈ రకమైన అన్ని ఔషధాలు గోరింటాకులో ఉంటాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మగవలు, యువతలు, చిన్నారులు గోరింటాకు పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు వేడుకను భావి తరాలకు తెలియజేసేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని, గర్భిణీలకు పండంటి బిడ్డ జన్మిస్తాడని, అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని, మంచి భర్త లభిస్తాడని పలువురు మహిళలు తెలుపుతున్నారు.